హాయ్ విగోస్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో మనందరం ఇంట్లో డిష్ వాషింగ్ చేస్తూనే ఉంటాం. డిష్ వాషింగ్కి అందరూ స్క్రబ్బర్ యూజ్ చేస్తూనే ఉంటాం. సో ఈ స్క్రబ్బర్ మోస్ట్లీ మీరు మంత్లీ ఆర్ 2 వీక్స్కి ఒకసారి ఆర్ 3 వీక్స్కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉండొచ్చు. సో అసలు ఆ స్క్రబ్బర్ మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ తీసుకొస్తుందో నేను చెప్తాను. దాంట్లో ఎన్ని బ్యాక్టీరియా ఉంటాయో చెప్తాను. సో ఫస్ట్లీ దాంట్లో 59 మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి. 29,000 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉన్నాయి. అవి ప్రాపగేట్ అయ్యి మీన్స్ ప్రొడ్యూస్ అయ్యి అన్ని 59 బిలియన్స్ వరకు కూడా బ్యాక్టీరియాస్ తయారవుతూ ఉంటాయి అన్నమాట దాంట్లో. సో ఎందుకు అంత బ్యాక్టీరియా ఉంటుంది దాంట్లో అంటే, మీరు వాష్ చేసిన తర్వాత గిన్నెలు ఎక్కడ పెడతారు? స్క్రబ్బర్ ఎక్కడ పెడతారు? సంథింగ్ ఒక డిష్ బాక్స్ ఉంటుంది, కేస్లో సోప్ మీద పెట్టేసి వదిలిపెడతారు. సో అక్కడ ఉండే డ్యాంప్ ఎన్విరాన్మెంట్, కూల్ ఎన్విరాన్మెంట్, ఫుడ్ రెసిడ్యూస్, ఆ ఎన్వైర్న్మెంట్ వల్ల అక్కడ బ్యాక్టీరియా గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దానికి ఒక బ్రీడింగ్ గ్రౌండ్ అయిపోయింది అనమాట. ఆ స్క్రబ్బర్ అనేది బ్యాక్టీరియాకి బ్రీడింగ్ గ్రౌండ్ అయిపోయింది. నాట్ ఓన్లీ దిస్, బ్యాక్టీరియా ఒకటే ఉందని చెప్తలేదు నేను, అక్కడ మనకి ఫంగస్ మోల్డ్స్ కూడా దొరుకుతాయి మీకు. సో దీనివల్ల మనుషులకి చాలా హార్మ్ఫుల్. సో దానివల్ల వచ్చే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం. అంతకన్నా ముందు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దట్ నాకు మోటివేటింగ్గా ఉంటుంది ఇంకొన్ని వీడియోస్ చేయడానికి. ఓకే, సో ఇక్కడ మీకు ఒక క్లారిటీ వచ్చింది. సో ఏంటి, ఈ స్క్రబ్బర్స్ యూజ్ చేస్తే మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో 3 కైండ్స్ ఆఫ్ ఇష్యూస్ గురించి నేను మాట్లాడతాను అండ్ దాంట్లో ఉండే హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఏంటో కూడా నేను చెప్తాను. ఈకోలై, సాల్మోనెల్లా, ఈ 2 కాకుండా మనకి ఇంకొక హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఉంది. అదేంటి అంటే స్టెఫైలోకోకస్. సో ఈ 3 టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాకి అది బ్రీడింగ్ గ్రౌండ్ అనమాట. సో ఈ స్క్రబ్బర్ అనేది వాటికి ఒక బ్రీడింగ్ గ్రౌండ్ లాగా ఆ మాయిస్ట్ ఎన్విరాన్మెంట్కి, ఆ ఎన్వైర్న్మెంట్లో మనకి ఏంటంటే, మనం క్లీన్ చేసి వదిలినప్పుడు సరిగా వాష్ చేయలేదు అనుకోండి, ఫుడ్ రెసిడ్యూస్ అంటే అన్నం మెతుకులు లేదంటే ఇంకేదో కర్రీకి సంబంధించిన ఏవో ఒక రెసిడ్యూస్ ఉండిపోతాయి. సో అలా ఉండిపోయిన ఫుడ్ నుంచి బ్యాక్టీరియా గ్రో అయ్యి అవి మనకి ఎఫెక్ట్ చేస్తున్నాయి. సో ఎఫెక్ట్ అనేది ఎలా వస్తుందని అర్థమైంది. సో ఏం ప్రాబ్లమ్స్ని తీసుకొచ్చి పెడతాయి అంటే గుర్తుపెట్టుకోండి, మనకి 3 కైండ్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ దాని నుంచి ఉన్నాయి మనకి. ఫస్ట్ వన్ వచ్చేసి ఎలర్జీస్ క్రియేట్ చేస్తాయి. సో ఎందుకు ఎలర్జీస్ క్రియేట్ చేస్తాయి అండ్ కొన్ని ఇన్ఫెక్షన్స్ కూడా క్రియేట్ చేస్తాయి. మనకి ఇప్పుడు ఏదైనా ఒక చేతుల మీదనే ఏదో స్కార్ అయ్యి మీన్స్ ఏదో ఒక దెబ్బ తగిలింది, కట్ అయిపోయింది చెయ్యి అనుకోండి, వాట్ హ్యాపెన్స్, మీరు ఆ స్క్రబ్బర్ పట్టుకొని గిన్నెని పట్టుకొని ఇలా వాష్ చేస్తారు. ఆ స్క్రబ్బర్ మీదే బ్యాక్టీరియా ఉంటుంది, ఫంగస్ ఉంటుంది, సమ్ అదర్ థింగ్స్ కూడా దాని మీద గ్రో అవుతాయి. వన్స్ మీకు అక్కడ వూండ్ అయిన ఏరియా కనిపించింది అనుకోండి, దెబ్బ తగిలిన ఏరియా కనిపించింది అనుకోండి, వాటికి మంచిగా న్యూట్రిషన్ కోసం దాని మీదకి వెళ్ళిపోతాయి. సో అలా అక్కడ ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో దాని ద్వారా మీకు ఎలర్జీస్ కూడా వస్తాయి. ఎందుకు ఎలర్జీస్ వస్తాయంటే, కొంతమందికి కొన్ని బ్యాక్టీరియా ఎఫెక్ట్ చూపించవచ్చు స్కిన్ మీద. సో అలా ర్యాషెస్ లాంటివి, ఎలర్జీస్ లాంటివి కూడా క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఫుడ్ పాయిజనింగ్ ఎలా అవుతుంది అంటే, మీరు ఏదైతే స్క్రబ్బర్తో డిష్ వాష్ చేశారో అవి వెట్గా ఉన్నప్పుడు తింటే, అంటే అప్పుడే కడిగి అప్పుడే ఆ ప్లేట్లో ఫుడ్ వేసుకొని తిన్నారనుకోని ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. సో ఎలా నాజియా ఫీలింగ్, వామిటింగ్ సెన్సేషన్, మోషన్స్ అవ్వడము అండ్ కడుపులో నొప్పి, ఇలాంటి సిమ్టమ్స్ అన్ని బీభత్సంగా చూపిస్తాయి అన్నమాట. సో ఇది అందరికీ చూపించాలని లేదు, కానీ అందులో ఖచ్చితంగా బ్యాక్టీరియల్ గ్రోత్ అయితే ఉంటుంది. అది మన బాడీలోకి అయితే 100% అవుతుంది. ఈ అన్ని ఫీచర్స్లో మనకి కొన్ని అయినా చూపిస్తాయి, కొన్ని సిమ్టమ్స్ అయినా చూపిస్తాయి. అందుకని లెట్ దెమ్ డ్రై. సో ఫస్ట్ మీరు ఆ ప్లేట్ తీసుకొచ్చుకున్నారు అంటే దాన్ని డ్రై అవ్వని, కడిగిన తర్వాత కాసేపు ఆరబెట్టండి, వాటర్ తడి లేకుండా ఆరబెట్టిన తర్వాత దాన్ని తినడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇవే కాకుండా ఇంకొక డేంజరస్ థింగ్ కూడా ఉంది, లంగ్స్ ఇన్ఫెక్షన్స్. సో మనకి రెస్పిరేటరీ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏంటి అంటే మౌల్డ్స్, కొన్ని టైప్ ఆఫ్ బ్యాక్టీరియా మనకి ఇన్హేల్ అయిపోతాయి, లోపలికి వెళ్ళిపోతాయి. సో అంటే లోపలికి మౌత్ ద్వారా కూడా వెళ్ళినా కూడా మనకి ఇక్కడ 2 ఓపెనింగ్స్ ఉంటాయి. సో ఆ 2 ఓపెనింగ్స్లో ఏదో ఒక దాంట్లోకి వెళ్తే ఫుడ్ పైపు, ఇంకొకటి విండ్ పైపు, అదే మన లంగ్స్కి ఉంటుంది. సో అందులోకి వెళ్ళి లంగ్స్లో మాయిస్ట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో లంగ్స్లో కొంచెం మాయిస్ట్ ఎన్విరాన్మెంట్ వల్ల అది దానికి సూటబుల్ ఏరియా అనమాట. సో గ్రోత్ అనేది ఈజీగా జరుగుతుంది అక్కడ. అలా గ్రోత్ అనేది మంచిగా జరిగి అక్కడ ఎక్కువ బ్యాక్టీరియా పెరుగుతాయి అన్నమాట. సో బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ పెరిగిపోతాయి. ఫర్దర్గా అది మనకి చాలా ఇష్యూస్ని తీసుకొచ్చి పెడుతుంది. సో అలా ఒక కేసు కూడా చూశాను నేను. లోపల
పురుగు పెరుగుతుంది. ఎందుకంటే దానికి ఒక మాయిస్ట్ ఎన్విరాన్మెంట్ వల్ల ఒక పిల్లాడికి లంగ్స్ పురుగు పెరిగింది. అదేంట్రా బాబు అంటే సేమ్ అంతే. ఎలాగ లోపలికి వెళ్ళిపోయి అది మౌత్ పైప్లోకి వెళ్ళినా కూడా లోపల యాసిడ్స్కి చచ్చిపోయి ఉండేది. కానీ ఆ అబ్బాయికి అది విండ్ పైప్లోకి వెళ్ళిపోయి లంగ్స్లో చేరి ఆ మాయిస్ట్ ఎన్విరాన్మెంట్కి అక్కడ సర్వైవ్ అవ్వగలిగేది. అండ్ లంగ్స్లో ఆబ్వియస్లీ ఎయిర్ ఉంటుంది కదా, దానికి సర్వైవ్ కావాల్సిన థింగ్స్ అన్నీ దొరికినాయి కాబట్టి అది అక్కడ సర్వైవ్ అయింది. ఆపరేషన్ చేసి దాన్ని బయటికి తీశారనమాట. సో ఇలా మనకి చాలా హార్మ్ఫుల్ థింగ్స్ అనేవి జరుగుతాయి. వాట్ టు డూ, మరి ఏం చేయాలి అంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మీరు దాన్ని ఫస్ట్ దాని మీద ఉన్న బ్యాక్టీరియాని కానీ ఫంగస్ కానీ చంపేయాలి. ఎలా చంపేయాలి అంటే దాన్ని మనము యూవీ కింద పెట్టాలి. 1-2 minutes అలా యూవీ కింద పెట్టాలి. ఏంటి జస్ట్ స్క్రబ్బర్ని యూవీ కింద పెట్టాలా అని ఆలోచిస్తుంటారు. ఇది వర్కౌట్ అవ్వదు అనుకుంటే వెనిగర్ వాటర్ ఉంటాయి, వెనిగర్ ఉంటుంది కదా, వెనిగర్లో మీరు ఏదైతే స్క్రబ్బర్ ఉంటుందో దాన్ని పెట్టండి. కొంచెం ఎక్కువసేపు ఉంచడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఎవ్రీ యూసేజ్ తర్వాత మీరు ఆ స్క్రబ్బర్ని ఆరబెట్టండి. తడి ఉండకూడదు చెప్తున్నాను. నెక్స్ట్ యూస్కి అది ఖచ్చితంగా తడి ఉండకుండా చూసుకోండి. వన్స్ మీరు దాన్ని వాడారు అంటే వాడి అయిపోయాక దాన్ని ఎండలో పెట్టండి. సో దట్ అది మీకు హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఏమైనా ఉంటే చచ్చిపోతాయండి. సో నెక్స్ట్ మరి ఏంటి ఆల్టర్నేటివ్స్ అంటే మీకు సోప్ డిస్పెన్సర్స్ ఐడియా ఉంటాయి. సో సోప్ డిస్పెన్సర్స్ చాలా ఈజీగా ఉంటాయి, దాని బ్యాక్టీరియల్ గ్రోత్ కూడా అంత ఎక్కువ ఏం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మీకు స్టీల్వి దొరుకుతాయి, స్టీల్ స్క్రబ్బర్స్ దొరుకుతాయి. సో స్టీల్ స్క్రబ్బర్స్ ఎందుకు యూజ్ చేయాలి అంటే స్టీల్ స్క్రబ్బర్స్కి వాటర్ అబ్జార్ప్షన్ మాయిస్ట్గా ఉండే ఛాన్సెస్ ఉండవండి. సో మనకి ఎప్పుడు మాయిస్ట్గా ఉంటేనే కదా బ్యాక్టీరియల్ గ్రోత్ కానీ ఫంగస్ గ్రోత్ కానీ జరిగేది. సో మీరు అది ఏదైతే వెట్గా ఉండేది అవాయిడ్ చేయగలిగితే చాలా బెటర్ మీకు. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మైక్రోవేవ్ డ్యాంప్ ఉంటుంది. సో మీ మైక్రోవేవ్ డ్యాంప్ స్పాంజెస్ని యూజ్ చేయండి. అండ్ నెక్స్ట్ మైక్రోఫైబర్ స్క్రబ్బర్స్ ఉంటాయి, అది కూడా వాడచ్చు. సిలికాన్ స్క్రబ్బర్స్ వాడచ్చు. అండ్ నెక్స్ట్ బ్యాంబూ డిష్ బ్రషెస్ ఉంటాయి, అవి కూడా వాడచ్చు. సో ఇలా ఈ సోప్ డిస్పెన్సింగ్ కానీ ఇలాంటివి వాడారనుకోండి కొంచెం కంటామినేషన్స్ ఫ్రీ ఉంటాయి కాబట్టి మీరు స్క్రబ్బర్స్ వెట్గా ఉండవు కాబట్టి మీకు ఎలాంటి ఇష్యూస్ రావు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మీరు ఇది ఐడియా ఉందో లేదో నాకు తెలియదు, నేను ఒక ఇన్స్టాగ్రామ్ వీడియోలో చూసాను అనమాట. స్క్రోల్ చేస్తుంటే వాళ్ళు ఏం చేశారు అంటే బీరకాయ ఉంటుంది కదా, బీరకాయ డైరెక్ట్ మంచిగా ఎండిపోయింది. ఇట్లా అంటే పొట్టు కూడా వస్తుంది. ఆ బ్రౌన్ షేడ్ అంతా పొట్టంతా తీసేసి లోపల ఇట్లా ఫైబర్ అంతా కూడా ఎలా అయిందంటే స్పాంజీ టైప్లో అయిపోయింది. సో వాళ్ళు దాన్ని కట్ చేసి దాన్ని యూజ్ చేశారు. సో అది మైక్రో ఫైబర్ కాబట్టి దాన్ని యూజ్ చేయొచ్చు. కానీ దాన్ని యూజ్ చేసినా కూడా ఎండలో పెట్టండి వాడిన తర్వాత. సో ఇవాళ వీడియో అయితే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బాయ్.